జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. జమ్మూ కాశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పెంచే చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లోని పలు నిబంధనలను తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సవరించింది. ఈ సవరణల వల్ల జమ్మూ కాశ్మీర్ ఎల్జీ అధికారాలు మరింత పెరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో అధికారాలను అమలు చేసే సెక్షన్ 55 నిబంధనలో తీసుకువచ్చిన పలు సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలను సవరించడానికి రాష్ట్రపతి మరిన్ని నిబంధనలను రూపొందించినట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ సవరించిన నిబంధనల ద్వారా శాంతి భద్రతల చర్యలకు సంబంధించి పూర్తి అధికారాలు ఇక నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉండనున్నాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన మొదట్లో పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్, అవినీతి నిరోధక బ్యూరోకు సంబంధించి అధికారాలను అమలు చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ కొత్త సవరణ చట్ట నియామకాల్లో పొందుపరిచిన సబ్ రూల్ ప్రకారం ఇక నుంచి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీస్, యాంటీ కరప్షన్ బ్యూరో, ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన ప్రతిపాదనలను చీఫ్ సెక్రటరీతో పాటు ఎల్జీ ముందుకు తీసుకువెళితే ఎల్జీ ప్రతిపాదనలను అంగీకరించడము, తిరస్కరించే అధికారం లభించింది. దీంతో పాటు చట్టంలోని ప్రధాన నిబంధనలో కొత్తగా 42(a)ను హోంమంత్రిత్వ శాఖ చేర్చింది. ఈ నిబంధన ప్రకారం సీఎంకు న్యాయ వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదు. అడ్వకేట్ జనరల్తో పాటు ఇతర న్యాయ అధికారుల నియామకానికి చీఫ్ సెక్రటరీతో పాటు సీఎం, ఎల్జీ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా 42(b) నిబంధన ప్రకారం ప్రాసిక్యూషన్ మంజూరు లేదా అప్పీలుకు దాఖలుకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా చీఫ్ సెక్రటరీ ఎల్జీకి పంపిస్తారని హోం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. అలాగే జమ్మూతో పాటు దేశంలో అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న మరో 3 రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై ప్రకటన సైతం చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఢిల్లీ పెద్దలు అక్కడి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అంతేకాదు, ఒంటరిగానే ఎన్నికలకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో జమ్మూలోని మొత్తం 90 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టత వచ్చింది. జమ్మూ కాశ్మీర్ శాసనసభ నవంబర్ 2018లో రద్దయింది. ఆగస్టు 2019లో రాష్ట్ర ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసింది. ఆపై రాష్ట్రం 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి జమ్మూకు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్రం చెబుతుంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉండేది. పరిస్థితులు సద్దుమణిగాక ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం పరిస్థితులన్నీ సద్దుమణిగాయి. దీంతో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఇది అత్యంత వ్యూహాత్మక నిర్ణయం. అక్కడ గనుక ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీలు గెలుపొందితే అక్కడ వేర్పాటువాదాన్ని పెంచి పోషించడానికి ఆయా పార్టీలు ప్రయత్నిస్తాయి. గతంలో ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు ఇలానే జరిగేది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత దేశంలో ఇంకా కొన్ని ప్రాంతాలు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. దీంతో వాటిని భారత యూనియన్లో కలుపుకోవడానికి నాటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈ క్రమంలోనే భారతదేశంలో విలీనం చేశారు. ఈ క్రమంలోనే స్వతంత్ర రాజ్యంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను కూడా భారత్లో విలీనం చేయడానికి అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ జమ్మూ కాశ్మీర్ను భారత్లో కలపడానికి ఆ ప్రాంత రాజుగా ఉన్న మహారాజా హరిసింగ్ 3 షరతులు విధించారు. అవి విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్స్. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించడంపై చర్చలు జరిపారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే విధంగా ఆర్టికల్ 370ని తీసుకువచ్చారు. ఈ ఆర్టికల్ 370ని షేక్ అబ్దుల్లా రూపొందించారు.
దీనిని ఆమోదించడంతో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. కానీ జమ్మూ కాశ్మీర్కు ఆర్టికల్ 370 కింద కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రతిపత్తిని కల్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వు ఆధారంగా 1954 మే 14 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 1956 ఫిబ్రవరి 11, 1994 ఫిబ్రవరి 19 మధ్య 47 రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టికల్ 370 ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్ల విషయాల్లో మినహా ఇతర అంశాల్లో జమ్మూ కాశ్మీర్లో చట్టాలను అమలు చేయాలంటే పార్లమెంటుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అలాగే జమ్మూ కాశ్మీర్కు భారత రాజ్యాంగంతో పాటు మరో ప్రత్యేక రాజ్యాంగం కూడా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ప్రజల పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కుల చట్టం దేశంలోని మిగిలిన ప్రాంతాల వారికి భిన్నంగా ఉంటుంది. ఆర్టికల్ 370 ప్రకారం ఇతర రాష్ట్రాల వారు జమ్మూ కాశ్మీర్లో ఆస్తులు కొనుగోలు చేయలేరు. అలాగే అక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ను తమలో విలీనం చేసుకోవడానికి పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేసింది. ఆర్టికల్ 370 ప్రకారం షరతులతో జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనమైంది. అప్పటి నుంచి కాశ్మీర్ విషయమై భారత్, పాకిస్తాన్ మధ్య నిత్యం వివాదం రగులుతూనే ఉంది. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్లో భారత చట్టాలను నేరుగా అమలు చేయడానికి వీలు పడకపోవడంతో దీనిని చాలా మంది వ్యతిరేకించారు. దేశంలోని పౌరులందరికీ ఒకే విధమైన హక్కులు ఉండాలనే వాదనలు బలపడ్డాయి. దీనికోసం ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కూడా ఆర్టికల్ 370 అడ్డుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చట్టం అమల్లో ఉన్న సమయంలో రాజకీయ నేతల ఇష్టారాజ్యం నడిచేది. కేంద్రం నుంచి వచ్చే నిధులకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. తమకు ఇష్టం వచ్చినట్లు నిధులను ఖర్చు పెట్టేవారు. కొన్ని వేల కోట్లు నేతల చేతిలోకి వెళ్లిపోయాయి. దీంతో అక్కడ అభివృద్ధి ఉండేది కాదు. ప్రభుత్వాలు విచారణ జరిపేందుకు సైతం అవకాశం ఉండేది కాదు. ఒకవేళ అడిగితే వేర్పాటువాదులను ఉసిగొల్పడం వంటివి చేసేవారు. దీంతో మొదటిగా అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. 2019 ఆగస్టు 5న కేంద్రంలోని నరేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. అవి ఒకటి జమ్మూ కాశ్మీర్ కాగా మరొకటి లడఖ్. ఇది 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు సైతం సద్దుమణగడంతో అక్కడ కేంద్రం ఎన్నికలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ అవే వేర్పాటువాద పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చే అవకాశం ఉంది. అందుకే తాజాగా ప్రభుత్వానికి కళ్ళెం వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. అందులో భాగంగానే లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.